రైతు రుణమాఫీ అమలు చేయడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అందుకు కావాల్సిన నిధుల సేకరణకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం నుంచి బై హుక్ ఆర్ బై క్రూక్ అన్న ఆదేశాలు అధికారులపై ఒత్తిడిని పెంచాయి. కంటి మీద కునుకు లేకుండా నిధుల సమీకరణ కోసం కృషి చేస్తున్నారు ఆఫీసర్స్. డెడ్లైన్ సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠలో విచక్షణారహితంగా అడుగులేస్తున్నారు. క్లిష్ట పరిస్థితిలో గైడ్ చేయాల్సిన అధికారులే ఇంత తికమక పడుతుంటే ఇక సీఎం రేవంత్ రెడ్డిది అగమ్య గోచర పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలైనా పరిపాలనలో తనదైన ముద్ర వేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన అనేక హామీల అమలుకు కింద మీద పడుతున్నారనే కామెంట్స్ పార్టీ క్యాడర్లోనే వినిపిస్తున్నాయి. కొత్త పథకాలకు దిక్కు దివానం లేకపోగా గత ప్రభుత్వం తెచ్చిన స్కీములను సైతం ఎత్తేయడం జనంలో అసహనాన్ని నింపుతోంది. రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిబంధనలు రూపొందిస్తామన్న ప్రకటన వాళ్లలోని ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత క్యాడర్లోనే బాహాటంగా నిరసనలు పెళ్లుబుకుతున్నాయి. వీటన్నిటికీ విరుగుడు మందుగా 2 లక్షల పంట రుణమాఫీ అంశాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారు. కానీ ఈ పరిణామం కాస్త కొరివితో తలగొక్కున్నట్లు తయారైంది. గత ప్రభుత్వం 2 విడతల్లో కేవలం 28,000 కోట్ల మేరకే రైతు రుణమాఫీ కోసం ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ తమ ప్రభుత్వం 31,000 కోట్ల ఖర్చుతో ఒకే దఫాలో మాఫ్ చేయడానికి నిర్ణయించిందని గొప్పగా బాహాటంగా ప్రకటించారు. రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో ఆఫీసర్లు నిద్రహారాలు మాని నిధుల సమీకరణకు నడుం బిగించారు. ముందు వెనుక ఆలోచన లేకుండా అడుగులేస్తూ రకరకాల ఆర్థిక వనరులపై దృష్టి సారిస్తున్నారు. ఆర్బీఐని, కేంద్రాన్ని అడిగారు. వాళ్ళ నుంచి విముఖత వ్యక్తమవడంతో డీలా పడిపోయారు. భూములు తాకట్టు పెట్టి థర్డ్ పార్టీ మర్చెంట్ బ్యాంకుల ద్వారా నిధులు సేకరించాలని ప్రయత్నించి విరమించుకున్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి తరహా గైడ్ లైన్స్ రూపొందించి భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డెడ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ అధికారులు ఉత్కంఠలో విచక్షణ రహితంగా అడుగులేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో గైడ్ చేయాల్సిన అధికారులే ఇంత తికమక పడుతుంటే అసలే అనుభవం లేని సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రేవంత్ సర్కార్ చెబుతున్నట్లుగా ఒకే దఫా రైతు రుణమాఫీకి 31,000 కోట్లు అవసరం. కాగా సహకార బ్యాంకుల ద్వారా రైతులు సేకరించిన రుణాలు దాదాపు 5,000 కోట్లు ఉంటాయని అంచనా. వీటిని మాఫ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. సో అవి పోను మిగతా వాటికి మరో 26,000 కోట్లు అవసరం. దీంతో ఈ మొత్తాన్ని సేకరించడానికి సర్కార్ లిటరల్ గా బస్కీలు తీస్తుందనే చెప్పాలి. రైతు సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారంటీతో నిధులు సమీకరిద్దామని ముందుగా భావించారు. ఆ మొత్తం ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావటం, అది భవిష్యత్తులో తమ సర్కార్కు అదనపు భారమయ్యే పరిస్థితి ఉండటంతో ఆ ప్రతిపాదనను అటకెక్కించారు. ఆ తర్వాత అప్పటికే మనుగడలో ఉన్న మూసీ రివర్ ఫ్రంట్ లాంటి కార్పొరేషన్ ద్వారా రుణ సేకరణ జరుపుకుందామనుకుంది ప్రభుత్వం. ఎఫ్ఆర్బిఎం పరిమితి వల్ల అది కుదరక ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అనంతరం ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లి ఆర్బీఐతో మంతనాలు సాగించారు. పాత రుణాలు, వడ్డీల చెల్లింపులో కొన్ని నెలలు ఊరట ఇవ్వాలని కోరారు. అందుకు అదనపు వడ్డీ చెల్లిస్తామని చెప్పారు. కానీ రిజర్వ్ బ్యాంకు ససేమిరా అనడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సంప్రదించారు. ఆమె కూడా నో చెప్పడంతో ఎటో పాలుపోని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి తలెత్తింది.